వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ జరుగుతోంది. వాంఖేడే స్టేడియం ముంబైలో. ఇక్కడ చూసుకుంటే మినిమం డిఫెండబుల్ స్కోర్ వచ్చి 230 మినిమం కొట్టాలి. ఇన్కేస్ ఫస్ట్ బ్యాటింగ్ టీం గెలవాలంటే. ఆ, ఇంకా మన టీం అప్డేట్ చూసుకుంటే ఏ- ఎంఐ ఎంఐ చూసుకుంటే శాట్నర్, విల్జాక్స్ ఇంకా వస్తారో రారో తెలియదు. కేకేఆర్ చూసుకుంటే హర్షిత్ రాణా, ఆకాశ్‌దీప్ రూల్ అవుట్ అయిపోయినారు. ఇంక టోర్నమెంట్‌లో ఐపీఎల్ అంతా ఆడరు. ముస్తఫిజుర్ రెహ్మాన్ బంగ్లాదేశ్ టీం ఒప్పుకోలేదు. ఇంకా పతిరానా ఇంకా ఇంజురీ ఏం ఆడతాడో తెలియదు. నరైన్ ఫామ్‌లో లేడు. గ్రీన్ ఇంకా మనం 25 కోట్లు పెట్టాం. వాడు ఏం ఆడతాడో చూడాలి. వరుణ్ చక్రవర్తి కొంచెం ఫామ్ తగ్గుతూ వస్తుంది. ఇంకా హెడ్ టు హెడ్ చూసుకుంటే కేకేఆర్ ఎంఐ లాస్ట్ 35 మ్యాచెస్లో 24 టైమ్స్ ఎంఐ గెలిచింది, 11 టైమ్స్ కేకేఆర్ గెలిచింది. ఇంకా 2013 నుంచి ఎంఐ ఇంతవరకు ఒక్కసారి కూడా ఫస్ట్ మ్యాచ్ గెలవలేదు. సో కేకేఆర్ గెలవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా మన ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనింగ్ రోహిత్ శర్మ వస్తాడు. రోహిత్ శర్మ, ర్యాన్ రికిల్టన్ అన్న లేదంటే డీకాక్ వస్తాడు. ఆర్ డీకాక్. వన్ డౌన్ వచ్చి తిలక్ వర్మ వస్తాడు. ఫోర్త్ ప్లేస్ సూర్యకుమార్ యాదవ్, ఫిఫ్త్ ప్లేస్ హార్దిక్ పాండ్యా. ఇంకా సిక్స్త్ చూసుకుంటే షేన్ రూదర్ఫోర్డ్ మంచి ప్లేయర్. ఇంకా సెవెంత్ ప్లేస్ వచ్చి నమందీర్ చేయ అవకాశాలు ఉన్నాయి. ఎయిత్ ప్లేస్ దీపక్ చార్ వస్తాడు. నైన్త్ ప్లేస్ ఇంకా బౌల్ట్, 10th బుమ్రా. ఇంకా 11th వచ్చి బాస్కన్ రావచ్చు, లేదంటే అల్లా గజన్ఫార్ అని ఒక ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఈడని రావచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ అయితే మయాంక్ మార్కండే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎంఐ స్క్వాడ్. ఎంఐ స్క్వాడ్ అయితే ఫుల్ మంచిగా ఉంది. కేకేఆర్ టీం చూసుకుంటే రహానే, ఫినలన్ వీళ్ళిద్దరు ఓపెనింగ్ చేయొచ్చు. ఫినలన్ మొన్న T20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో 33 బాల్ సెంచరీ ఉంది. సో ఇతను ఒక మంచి ప్లేయరే, చాలా మంచి ప్లేయర్. వన్ డౌన్ వచ్చి రఘువంశీ. ఫోర్త్ ప్లేస్ క్యామరాన్ గ్రీన్. ఇంకా ఫిఫ్త్ ప్లేస్ మన రింకు. సిక్స్త్ ప్లేస్ వచ్చి రమన్దీప్ సింగ్ యాజ్ యూజువల్. ఇంకా సెవెంత్ నరైన్ ఓపెనింగ్ అయినా చేయొచ్చు. రహానే వన్ డౌన్ వచ్చి. ఎయిత్ ప్లేస్ అనుకుల్ రాయ్ రావచ్చు. రవీంద్ర కంటే అనుకుల్ రాయ్ పెట్టడం బెస్ట్. ఇంకా నైన్త్ ప్లేస్ వైభవ్ అరోరా. 10th ప్లేస్ వరుణ్ చక్రవర్తి. 11th ప్లేస్ ట్యాగీ వస్తాడు. ఇంపాక్ట్ ప్లేయర్ చూసుకుంటే ఎవరు రావచ్చు, బ్లెస్సింగ్ ముజరబాని వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇంకా కెప్టెన్సీ చూసుకుంటే హార్దిక్ పాండ్యా మంచిగా జీటీకి ఒక కప్పు తెప్పించాడు. ఇంకా లాస్ట్ ఇయర్ ఎంఐ కూడా ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళింది. ఇంకా రహానే చూసుకుంటే ఇన్కన్సిస్టెంట్ రిజల్ట్స్ ఉంటాయి. అంటే ఒక మ్యాచ్ గెలుస్తారు, ఒక మ్యాచ్ ఓడిపోతారు. ఇంకేమో చూడాలి. ఇంకా ఇంకా కీ బ్యాటిల్ చూసుకుంటే సూర్యకుమార్, వరుణ్ చక్రవర్తి మంచి కీ బ్యాటిల్ ఉంది. అంటే ఇంకా వరుణ్ చక్రవర్తి కొంచెం ఫామ్ తగ్గుతూ వస్తుంది. ఆ, స్కై కూడా మొన్న T20లో చాలా బ్యాకప్ చేశాడు. సో ఇన్ కేస్ హిట్టింగ్ చేయొచ్చు స్కై కావాలంటే వరుణ్ని. ఇంకా బుమ్రా బౌల్ట్ ఫిన్నల్ వీళ్ళకి ఉంటుంది. అంటే ఇప్పుడు పవర్ ప్లేలో హార్దిక్ పాండ్యా పక్కా ఒక పవర్ ప్లేలో ఒక ఓవర్ మినిమం వేస్తాడు. ఇంకా బుమ్రా బౌల్ట్ ఎవరు ఎవరికైనా వాళ్ళిద్దరిలో ఎవరికైనా ఇంకా మన ఫిన్నల్ వీళ్ళిద్దరికి మంచి బ్యాటిల్ ఉంది. అంటే వికెట్ పడవచ్చు ఫిన్నల్ అనేది. ఇంకా బుమ్రా రింకు డెత్ ఓవర్స్లో ఓ కీ బ్యాటిల్ చూసుకోవచ్చు. ఇంకా డిఫెండబుల్ స్కోర్ అంటే 230 మినిమం రావాలి. ఇంకా ఫస్ట్ ఇన్నింగ్స్ చేసిన టీం గెలవాలండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మ్యాచ్ యొక్క పిచ్ రిపోర్టు, ప్లేయింగ్ 11 అంతా. ఇంకా గెలిచే అవకాశాలు అంటే కేకేఆర్ గెలిచే ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే ఇంకా ఎప్పుడు చాలా ఏళ్ళ నుంచి ఎంఐ ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇస్తుంది. ఇంకా అది సబ్స్క్రైబ్ ఫర్ మోర్